హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్లో నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. అదేంటంటే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్. సో ఇది మనకి ఎగ్జామినేషన్లో వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 10 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 5 మార్క్స్ క్వశ్చన్గా కూడా అడుగుతాడు. వాట్ ఈస్ బిజినెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్. సో ఫస్ట్ మనకు బిజినెస్ అంటే ఏంటి, ఇక్కడ చూసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ డెఫినేషన్స్ కనబడుతున్నాయి కదా. ఎల్హెచ్ హ్యానీ, స్టీఫెన్సన్, బిఓ విల్లర్ అండ్ కీత్ అండ్ కేర్లో. సో దీంట్లో మనకు ఈజియెస్ట్ తీసుకుంటే అకార్డింగ్ టు కీత్ అండ్ కేర్లో, బిజినెస్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ప్రైవేట్ ప్రాఫిట్స్. సో దీన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో వాట్ ఈస్ బిజినెస్? Sum of all activities involved production distribution. ఓకే, అంటే ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఈ రెండింటిని గూడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటే దాంట్లో మనం ప్రాఫిట్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్ ఉండాలన్నమాట. సో ప్రాఫిట్స్ కోసం గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే దాన్ని బిజినెస్ అంటారని చెప్పి కీత్ అండ్ కార్లో చెప్పారు. సో ఇది మనకి బిజినెస్ డెఫినేషన్. సో వెరీ ఈజీ డెఫినేషన్, రిమైనింగ్ వాటితో కంపేర్ చేసుకుంటే దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒక 2 times ప్రాక్టీస్ చేస్తే మనకి ఇది ఈజీగా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు 2 marks పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాట్ ఈస్ బిజినెస్ అని అడుగుతాడు కాబట్టి కొంచెం ఇది ఫోకస్ చేయండి. సో మనం ఇంకా క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్కి వచ్చేస్తే మనకి టోటల్గా ఇక్కడ ఉన్న క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ టోటల్గా మనకి 9 points ఉంటాయి. సో ఈ 9 pointsని మనం ఒక్కొక్కటి ఈజీ వేలో ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు అండర్స్టాండ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఎకనామిక్ యాక్టివిటీ. సో బిజినెస్ ఈజ్ వాట్? ఎకనామిక్ యాక్టివిటీ. చూడండి, బిజినెస్ ఈజ్ ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ. బిజినెస్ ఈజ్ ఎన్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ విత్ ద మెయిన్ మోటివ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ. ఓకేనా? సో బిజినెస్ ఎందుకు పని చేస్తుంది అంటే దాని మోటివ్ ఏంటి? ఎర్నింగ్ మనీ అనమాట. అందుకనే బిజినెస్ని మనం ఎకనామిక్ యాక్టివిటీ అంటాం అనమాట. It does not include the activities undertaken out of love, affection, charity and religious. అంటే బిజినెస్లో ఇవి ఇన్వాల్వ్ కావద్దు. ఏవేవి? అఫెక్షన్, చారిటీ, రిలీజియస్, ఇవన్నీ కూడా బిజినెస్ కాదనమాట. బిజినెస్ అంటే ఎలా ఉండాలి? మీ మోటివ్ అనేది ఎర్నింగ్ మనీయే ఉండాలన్నమాట. అప్పుడే మనము దాన్ని బిజినెస్ అంటాము. తర్వాత బిజినెస్ అనేది సెకండ్ క్యారెక్టర్ డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, బిజినెస్ అనేది దేంతో డీల్ చేస్తుందంట? గూడ్స్ అండ్ సర్వీసెస్తో మనం డీల్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్? ఎవ్రీ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ప్రొడ్యూసెస్ ఆర్ బైస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంతే కదా, బిజినెస్ ఏం చేస్తుందంట? ప్రొడ్యూస్ చేయొచ్చు లేదా బై చేయొచ్చు. వేటిని? గూడ్స్ అండ్ సర్వీసెస్ని. విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ సెల్లింగ్ దెమ్ టు అదర్స్. ఎందుకోసం? వేరే వాళ్ళకి అమ్మడానికి. సో యాజ్ టు ఎర్న్ ప్రాఫిట్. సో దాని ద్వారా ఏమొస్తుంది? ప్రాఫిట్ అనేది కూడా మనము గెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ప్రొడ్యూసెస్ ఆర్ బైస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ సెల్లింగ్ దెమ్ టు అదర్స్. సో యాజ్ టు ఎర్న్ ప్రాఫిట్. సో గూడ్స్ డీల్ ఇన్ బిజినెస్ మే బీ కన్జ్యూమర్ గూడ్స్ ఆర్ క్యాపిటల్ గుడ్స్. గూడ్స్ అనేవి 2 types ఉంటాయి, కన్జ్యూమర్ గుడ్స్, క్యాపిటల్ గుడ్స్, 2 ఉంటాయి అన్నమాట. దాంట్లో కన్జ్యూమర్ గుడ్స్ అంటే సింపుల్ చూడండి. కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఏంటంటే కన్జ్యూమర్ యూజ్ చేసేవన్నమాట డైరెక్ట్గా, విచ్ ఆర్ డైరెక్ట్లీ యూజ్డ్ బై ద కన్జ్యూమర్ ఈజ్ నౌన్ యాజ్ కన్జ్యూమర్ గుడ్స్. సో చూడండి, కన్జ్యూమర్ గుడ్స్ ఆర్ మీట్ ఫర్ డైరెక్ట్ యూజ్ బై ది అల్టిమేట్ కన్జ్యూమర్. ఎగ్జాంపుల్ క్లాత్స్, నోట్బుక్, బ్రెడ్, టీ, షో, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే కన్జ్యూమర్ గుడ్స్ అవుతాయి అనమాట. క్యాపిటల్ గుడ్స్ అంటే ఏంటి? ఇవి యూజ్ చేయడానికి రాదనమాట. క్యాపిటల్ గుడ్స్ వచ్చేసి యూజ్ చేయడానికి రాదు. చూడండి, విచ్ ఆర్ నాట్ ఇంటెండెడ్ ఫర్ డైరెక్ట్ కన్జ్యూమ్షన్ బట్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ దర్ గుడ్స్. అంటే వేరే ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయటానికి యూజ్ చేసేవి క్యాపిటల్ గుడ్స్ అనమాట. సో కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఏంటంటే డైరెక్ట్గా మనం యూజ్ చేసేవి, డైరెక్ట్ యూజ్ బై ది అల్టిమేట్ కన్జ్యూమర్. క్యాపిటల్ గుడ్స్ అంటే ఏంటంటే యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్. అంటే ఇప్పుడు రా మెటీరియల్స్, మెషిన్స్, ఎక్విప్మెంట్, టూల్స్, ఇవన్నీ కూడా క్యాపిటల్ గుడ్స్ అనమాట. సో బిజినెస్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్తో డీల్ చేస్తుంది. గూడ్స్ అనేవి 2 types, కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్. సో కన్జ్యూమర్ గూడ్స్ అనేవి ఏంటంటే విచ్ ఈస్ డైరెక్ట్లీ యూజ్డ్ బై ద కస్టమర్. క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటంటే విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్. కన్జ్యూమర్ గూడ్స్ యూజ్డ్ బై కస్టమర్,
క్యాపిటల్ గూడ్స్ యూజ్డ్ ఫర్ ప్రొడక్షన్. అండ్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయంటే ట్రాన్స్పోర్ట్, వేర్ హౌసింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మనకేమవుతాయి సర్వీసెస్. అంటే బిజినెస్ అనేది బ్యాంక్ గూడ్స్ అండ్ సర్వీసెస్తో డీల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో సర్వీస్ అనేది ఒక రకంగా ఏంటి మనకి ఇంటాంజిబుల్ అనమాట. ఇంటాంజిబుల్ సర్వీస్ ఫెసిలిటేట్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ బై ఓవర్కమింగ్ వేరియస్ హిండ్రాన్సెస్ ఇన్ ట్రేడ్. సో ట్రేడ్ చేసేటప్పుడు మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హిండ్రాన్స్ అంటే ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమింగ్ చేయడానికి మనకి సర్వీసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట. సో ఎకనామిక్ యాక్టివిటీ డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్. బిజినెస్ అనేది ఏం చేస్తుంది అంటే యూటిలిటీస్ని కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. ఏం యూటిలిటీస్ చూడండి, బిజినెస్ మేక్స్ గూడ్స్ మోర్ యూస్ఫుల్ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. సో బిజినెస్ ఉన్నందువల్లనే గూడ్స్ అనేవి మోర్ వాల్యుబుల్ అవుతున్నాయి అనమాట. బిజినెస్ మేక్స్ గూడ్స్ మోర్ యూస్ఫుల్. బిజినెస్ వల్లనే గూడ్స్కి వాల్యూ పెరుగుతుంది. ఇట్ యాడ్స్ టైమ్ అండ్ ప్లేస్, ఫార్మ్ అండ్ పొసెషన్ యూటిలిటీ టు ద వేరియస్ టైప్స్ ఆఫ్ గూడ్స్. అంటే గూడ్స్కి టైమ్ యూటిలిటీ, ప్లేస్ యూటిలిటీ, ఫార్మ్ యూటిలిటీ, పొసెషన్ యూటిలిటీ, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ యూటిలిటీస్ని ఇది బిజినెస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఎలా క్రియేట్ చేస్తుంది మరి ఒక ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే చూడండి జాగ్రత్తగా. బిజినెస్ ఎనేబుల్ పీపుల్ టు సాటిస్ఫై దేర్ వాంట్స్ మోర్ ఎఫెక్టివ్లీ అండ్ ఎకనామికల్లీ. ఇట్ క్యారీస్ గూడ్స్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద ప్లేస్ ఆఫ్ కన్జ్యూమ్షన్. చూసిరా, బిజినెస్ ఏం చేస్తుందంట, ప్రొడక్షన్ ప్లేస్ నుంచి కన్జ్యూమ్షన్ ప్లేస్కి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని మనం ప్లేస్ యూటిలిటీ అంటాం అనమాట. అలాగే ఇట్ మేక్స్ గూడ్స్ అవైలబుల్ ఫర్ యూజ్ ఇన్ ఫ్యూచర్ త్రూ స్టోరేజ్. దీన్ని టైమ్ యూటిలిటీ అంటారు. అంటే వేర్ హౌసింగ్ని యూజ్ చేసి ప్రోడక్ట్ని స్టోర్ చేసుకోవచ్చు. అట్లా స్టోర్ చేసుకోవడం వల్ల ఎప్పుడైతే సీజన్ ఉంటుందో అప్పుడు మనం ప్రోడక్ట్స్ని అమ్ముకోవచ్చు అనమాట. కాబట్టి ప్రోడక్ట్కి ఇంకా ఎక్కువ డిమాండ్ తీసుకురావడానికి బిజినెస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ప్లేస్ యూటిలిటీ టైమ్ యూటిలిటీని క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూటీ ఇన్ డీలింగ్స్. సో కంటిన్యూటీ ఇన్ డీలింగ్స్ అంటే ఏంటంటే మనం బయింగ్ కానీ సెల్లింగ్ కానీ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. ఒక్కసారి చేస్తే దాన్ని బిజినెస్ అనరు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మీకు, డీలింగ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బికమ్ బిజినెస్ ఓన్లీ ఇఫ్ అండర్టేకెన్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. సో చూడండి నేమ్లో చెప్పాడు కదా, రెగ్యులర్గా జరగాలి. రెగ్యులర్గా జరిగితేనే దాన్ని మనం బిజినెస్ అంటాం. సో ఏ సింగిల్ ఇజోలేటెడ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ బిజినెస్. సో ఒక్కసారి చేసినంత మాత్రాన దాన్ని బిజినెస్ అనరు. రికరింగ్ ఆర్ రిపీటెడ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్ కాన్స్టిట్యూట్ బిజినెస్. కాబట్టి బిజినెస్ అంటే ఎట్లా ఉండాలి, ఖచ్చితంగా రిపీటెడ్ అయి ఉండాలి, రికరింగ్ అయి ఉండాలి. అప్పుడే మనం ఏమంటామంటే దాన్ని బిజినెస్ అని అంటామన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి ఏముందో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అదేంటంటే ఇఫ్ ఏ పర్సన్ సెల్స్ హిజ్ ఓల్డ్ స్కూటర్ ఆర్ ఏ కార్ టు పర్చేజ్ ఏ న్యూ వన్ ఈజ్ నాట్ బిజినెస్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన దగ్గర ఒక ఓల్డ్ స్కూటర్ ఉంది. ఆ ఓల్డ్ స్కూటర్ కానీ లేదా ఓల్డ్ కార్ కానీ అమ్మేసిండు. ఎందుకోసము, ఒక కొత్త కార్ కొనడానికి. అంటే ఒక కొత్త కార్ కొనడానికి ఆయన దగ్గర ఉన్న పాత స్కూటర్ అమ్మేస్తే అది బిజినెసా? కాదు కదా. ద సెల్లర్ గెట్స్ మనీ ఇన్ ఎక్స్చేంజ్. అది పైసలు వస్తున్నాయి, అంత మాత్రం బిజినెస్ కాదు. ఎందుకంటే ఆయన ఒక్కసారే కొన్నాడు కాబట్టి, ఒక్కసారే అమ్మాడు కాబట్టి. అట్లా కాకుండా ఇఫ్ యూ ఓపెన్ ఏ షాప్ అండ్ సెల్ స్కూటర్స్ ఆర్ కార్స్ రెగ్యులర్లీ, అట్లా కాకుండా ఒక షాప్ ఓపెన్ చేసి మనము డైరెక్ట్గా ఈ స్కూటర్స్ని బయింగ్ సెల్లింగ్ చేసినాం అనుకోండి, అది బిజినెస్. ఇట్ విల్ బికమ్ బిజినెస్. అవును కదా. సో దేర్ ఫోర్ రెగ్యులారిటీ ఆఫ్ డీలింగ్, అంటే బిజినెస్ అనేది ఎట్లా ఉండాలంట, బయింగ్ సెల్లింగ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. రెగ్యులర్గా జరిగితేనే దాన్ని బిజినెస్ అంటారు. ఒకసారి కొన్ని ఒకసారి అమ్మితే దాన్ని బిజినెస్ అనరు అనమాట. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి, సేల్, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్. బిజినెస్లో ఖచ్చితంగా ఏముండాలి, సేల్ ఉండాలి. అంటే సేల్కి దగ్గర ఖచ్చితంగా ఏముండాలి, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ కూడా ఉండాలన్నమాట. అంటే ఆల్ బిజినెస్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ సమ్ కన్సిడరేషన్. అంటే బిజినెసెస్ అన్నీ ఏం చేస్తాయి అంటే ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఏం ట్రాన్స్ఫర్ చేస్తాయి, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎందుకు, ఫర్ సమ్ కన్సిడరేషన్. అంటే కస్టమర్ నుంచి రిటర్న్ అనేది ఖచ్చితంగా ఒకటి రావాలి మనకి. అదేంటి సార్, ద కన్సిడరేషన్ కాల్డ్ ప్రైస్. కాబట్టి ఆ కన్సిడరేషన్ అనేది ఏంటి మనకి, ప్రైస్ అనమాట. అంటే షాప్లో నుంచి గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ బయటికి వెళ్ళిపోతే కస్టమర్ నుంచి మనకేమొస్తుంది, ప్రైస్ అనేది వస్తుందన్నమాట. సో ఇట్ ఈస్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అంతే కదా, ప్రైస్ అనేది ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, మనీ. సో బిజినెస్ డెలివర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు దోస్ హూ నీడ్ దెమ్
అండ్ ఆర్ ఏబుల్ టు విల్లింగ్ టు పే దెమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఏ పర్సన్ కుక్స్ అండ్ సర్వీస్ ఫుడ్ టు హిజ్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ నాట్ బిజినెస్. చూడండి, ఇంట్లో ఇప్పుడు మన పేరెంట్స్, ఇప్పుడు మన మదర్ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు మన కోసం, మనకు ఫుడ్ పెడుతున్నారు, మనం రిటర్న్ ఏమైనా ఇస్తున్నామా? ఏమి ఇవ్వట్లేదు, అది బిజినెస్ కాదు. బట్ వెన్ హీ కుక్స్ ఫుడ్ అండ్ సెల్ ఇట్ టు అదర్స్, ఒకవేళ వండి వేరే వాళ్ళకి అమ్మేస్తే ప్రైస్ కోసం, దాన్ని ఏమంటారంటే బిజినెస్ అంటారు. సో కాబట్టి బిజినెస్లో ఖచ్చితంగా మనకి ఏముండాలంటే ఎక్స్చేంజ్, ట్రాన్స్ఫర్, సేల్ అనేది ఉండాలి. అంటే మన షాప్లో నుంచి ఒకటి బయటికి పోయిందంటే అక్కడ నుంచి ఖచ్చితంగా మన ప్రైస్కి రావాలి, ప్రైస్ అనేది ఖచ్చితంగా రావాలన్నమాట. కేవలం ట్రాన్స్ఫర్ ఉండొద్దు, ఎక్స్చేంజ్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఏంటి? ప్రాఫిట్ మోటివ్. చూడండి, బిజినెస్కి ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ప్రాఫిట్ మోటివ్. అసలు బిజినెస్ ఎందుకు చేస్తున్నాం మనం చెప్పండి? బిజినెస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్రాఫిట్. సో ఇక్కడ చూడండి, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్. అంతే కదా? ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ టు ఎర్న్ ప్రాఫిట్. ప్రాఫిట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్. ప్రాఫిట్స్ ఆర్ ఎసెన్షియల్ అంటే ప్రాఫిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం? ఫర్ ద సర్వైవల్ అంటే బిజినెస్ రన్ చేయడానికి. సర్వైవల్ అంటే గుర్తుపెట్టుకోండి, సర్వైవల్ అంటే లాంగ్ టర్మ్. యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఆఫ్ ఎనీ బిజినెస్, అంటే బిజినెస్ గ్రో అవ్వడానికి, బిజినెస్ సర్వైవ్ కావడానికి ఏది ఇంపార్టెంట్? ప్రాఫిట్. సో దిస్ హోప్ ఆఫ్ అర్నింగ్స్ ప్రాఫిట్ ఓన్లీ బ్రింగ్స్ పీపుల్ ఇన్ టు బిజినెస్. అందుకనే చాలామంది బిజినెస్ చేయడానికి వస్తారు. ఎందుకు? ప్రాఫిట్స్ వస్తాయన్న హోప్తోనే. ప్రాఫిట్స్ మస్ట్ హవెవర్ బీ ఎర్న్డ్ త్రూ లీగల్ అండ్ ఫెయిర్ మీన్స్. ఈ ప్రాఫిట్ అనేది మనం లీగల్గా ఎర్న్ చేయాలి. అంటే పబ్లిక్ని మోసం చేసి నాన్ క్వాలిటీ గూడ్స్ ఇచ్చి ఎక్కువ ప్రైస్కి అమ్మడం చేయొద్దు అనమాట. సో బిజినెస్ షుడ్ నాట్ ఎక్స్ప్లాయిట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ టు మేక్ మనీ. అంటే మనీ కోసం మనము ఎవరిని కూడా మోసం చెయ్యొద్దు, ఎవరిని కూడా దోచుకోవద్దు అనమాట. నెక్స్ట్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. చూడండి, బిజినెస్లో ప్రాఫిట్ ఎలాగైతే ఉందో రిస్క్ కూడా ఉంటుంది. అంటే లాస్ అనమాట. ప్రాఫిట్ ఈస్ ద రివార్డ్ ఫర్ అజ్యూమింగ్ రిస్క్. రిస్క్ మీన్స్ ఫియర్ ఆఫ్ లాస్. సో ఇట్ ఇంప్లైస్ ద అన్సర్టెనిటీ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ద పాసిబిలిటీ ఆఫ్ లాస్. సో రిస్క్ అంటే ఏంటి? పాసిబిలిటీ ఆఫ్ లాస్. రిస్క్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బిజినెస్. బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఫంక్షన్ ఇన్ అన్సర్టెన్ అండ్ అన్కంట్రోలబుల్ ఎన్విరాన్మెంట్. బిజినెస్ అనేది మనకి అన్కంట్రోలబుల్ అండి, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనం చెప్పడానికి రాదు. కాబట్టి రిస్క్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. రిస్క్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి క్లియర్గా. చేంజెస్ ఇన్ కస్టమర్ టేస్ట్ అండ్ ఫ్యాషన్, డిమాండ్, కాంపిటీషన్, గవర్నమెంట్ పాలసీస్ ఈటీసీ క్రియేట్ రిస్క్. సో ఫ్లడ్, ఫైర్, ఎర్త్ క్వేక్, స్ట్రైక్ బై ఎంప్లాయీస్, థెఫ్ట్ ఈటీసీ ఇవన్నీ కూడా మనకు లాసెసే అనమాట. సో ఈ లాసెస్ నుంచి మనం ఎస్కేప్ కావాలంటే ఏ బిజినెస్ మ్యాన్ కెన్ రెడ్యూస్ రిస్క్ త్రూ ద కరెక్ట్ ఫోర్కాస్టింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ తీసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే రిస్క్ని తక్కువ చేసుకోవచ్చు. బట్ ఆల్ రిస్క్స్ కెన్ నాట్ బి ఎలిమినేటెడ్. కానీ అన్ని రిస్క్స్ తీసేయలేమండి. అంటే ఇప్పుడు మనకు ప్రోడక్ట్ సేల్ కాలేదు, సేల్ కాకపోతే మనకు లాస్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేయలేము కదా. అదే ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇన్సూరెన్స్తో కవర్ చేసుకోవచ్చు. అందుకనంటే కొన్ని రిస్క్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు, కొన్ని రిస్క్ని ఎలిమినేట్ చేయలేమన్నమాట. నెక్స్ట్, బిజినెస్ ఈజ్ ఆల్సో ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్. బిజినెస్ అనేది ఏంటంటే ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్. అంటే ఏంటి? బిజినెస్ ఈజ్ ఆల్సో ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ బికాజ్ ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ ద లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ త్రూ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ స్కార్స్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ. పబ్లిక్ అందరూ కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కరెక్ట్గా వాడుకొని వాళ్ళ లివింగ్ని స్టాండర్డ్ చేసుకుంటున్నారు. ఎవరి వల్ల? బిజినెస్ వల్ల. బిజినెస్ అనేది ఏం చేస్తుంది? ప్రొడక్ట్స్ని అందిస్తుంది. పబ్లిక్ వాటిని వాడుకొని వాళ్ళ స్టాండర్డ్ లివింగ్ అనేది స్టాండర్డ్ అయిపోతుంది. అందుకనే బిజినెస్ని ఏమంటున్నాం? సోషల్ ఇన్స్టిట్యూషన్ అంటాం అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. సో బిజినెస్ అనేది ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. చూడండి, బిజినెస్ కెన్ బి ప్రెజ్యూమ్డ్ యాజ్ ఎన్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్. ఇది ఆర్ట్ బికాస్ ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ పర్సనల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. అవునా? సో బిజినెస్ చేయడానికి ఏమేమి కావాలి? పర్సనల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. అందుకనే బిజినెస్ని మనం ఆర్ట్ అంటాం అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో సైన్స్. సైన్స్ ఎందుకు మరి? బికాస్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సర్టెన్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్. ఓకేనా? ఇట్ ఈస్ ఆర్ట్ బికాస్ రిక్వైర్స్ పర్సనల్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ సైన్స్ because it is based on the certain principles and laws. So the above mentioned characteristics are common to all business enterprises irrespective of their nature, size and form of ownership. So these are characteristic features of the business. One of the most important question in the IPE first year commerce students. సో ఎగ్జామినేషన్లో ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈ ఆన్సర్ అనేది చాలా చాలా ఈజీగా ప్రిపేర్ కావచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.